హలో ఎవ్రీవన్. ఈరోజు మనము భారతదేశ ఉపరాష్ట్రపతి గురించి అండ్ జగదీప్ ధన్కర్ గురించి తెలుసుకుందాం. ఆయన జూలై 21 నాడు రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందించాడు. సో ఆయన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. ఆయన ఎన్నవ రాష్ట్రపతి అంటే 14వ రాష్ట్రపతి. ఈయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు అంటే ఆగస్టు 11, 2022 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఏ ప్రభుత్వం అభ్యర్థిగా ఉన్నారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం, నేషనల్ డెమోక్రటిక్ ఏలియన్స్. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎవరిపైన గెలుపొందారు అంటే యూపీఏ గవర్నమెంట్లో ఉన్న మార్గరెట్ అల్వా పైన గెలుపొందారు. ఈయన ఎన్నవ ఉపరాష్ట్రపతి అంటే 14వ ఉపరాష్ట్రపతి. ఈయన పదవీ కాలం ఎప్పటి వరకు ఉంది? 2027 ఆగస్టు 10 వరకు ఉంది. బట్ ఆయన 2 years ఉండగానే ముందుగానే తన హెల్త్ ప్రాబ్లం వలన రాజీనామా ప్రకటించారు. దీనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించారు. అయితే ఉపరాష్ట్రపతి ఏ భాగంలో ఉంటారు అనేది ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలుసుకుందాం. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్ర పదవి 5వ భాగంలో ఉంటుంది. ఇది 52 నుంచి 151 ఆర్టికల్ వరకు ఉంటుంది. ఇది ఆర్టికల్ 52 నుంచి 151 అనేది కేంద్ర ప్రభుత్వం జాబితాలో ఉంటుంది. ఇది లార్జెస్ట్ పార్ట్. అండ్ ఉపరాష్ట్రపతి గురించి తెలిపే ఆర్టికల్ 63 నుంచి 71 వరకు. సో మనం ఈ ఉపరాష్ట్రపతి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నారు కాబట్టి ఈయన గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కావాలంటే 35 years ఉండాలా. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ కావాలి. అండ్ తను ఏదన్నా ప్రైవేట్ అథారిటీ కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ ఉండకూడదు. అయితే తను రాజ్యసభకి చైర్పర్సన్గా మరియు ఉపరాష్ట్రపతిగా కావడానికి అర్హత ఉంటుంది. ఆయన ఇప్పుడు 63 ఆర్టికల్ భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉంటారు. 64 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఎక్స్ అఫీషియో. ఈయన అంటే భారత ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా రాజ్యసభకి ఉంటారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. తను ఉపరాష్ట్రపతిగా ఎలాంటి శాలరీస్ కానీ, ఎలాంటి రెమ్యునరేషన్స్ కానీ, ఎలాంటి అలవెన్సెస్ కానీ ప్రొవైడ్ చేయరు. ఆయన ఓన్లీ రాజ్యసభ యొక్క చైర్పర్సన్గా మాత్రమే శాలరీస్ జీతభత్యాలు తీసుకుంటారు. 4 lakh అకార్డింగ్ టు ఆర్టికల్ 97 ఆర్టికల్ ప్రకారం. అండ్ ఈ ఎక్స్ అఫీషియో పదవి అనేది ఎక్కడి నుంచి గ్రహించామనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ అయితే అమెరికా నుండి స్వీకరించాం. ఆర్టికల్ 65 రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యత నిర్వహణ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు అంటే 65 ఆర్టికల్. అండ్ 66 ఆర్టికల్ ఉపరాష్ట్రపతి ఎన్నిక. 66 అంటే ఉపరాష్ట్రపతి ఎలా ఎన్నిక అవుతారు అంటే దీనిని ఎలక్టోరల్ కాలేజ్ నిర్వహిస్తుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎలక్టెడ్ సభ్యులు ఉంటారు అండ్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు. బట్ నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో ఉండరు. బట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మాత్రం ఉంటారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి, సరేనా? అండ్ 67 ఆర్టికల్
ఉపరాష్ట్రపతి పదవీ కాలం అండ్ తొలగింపు గురించి ఉంటుంది. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని ఇయర్స్ అంటే 5 years ఉంటుంది. అండ్ ఈ ఆర్టికల్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగవచ్చు. 67A ఆర్టికల్, ఉపరాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. అంటే ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రానికి ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి అని గుర్తుంచుకోవాలి. అండ్ ఏ ఆర్టికల్ ద్వారా అంటే 67 ఆర్టికల్ ఏ ద్వారా అని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది. దాని తర్వాత 67B, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ యొక్క తొలగింపు విధానం గురించి ఈ ఆర్టికల్ తెలుపుతుంది. అండ్ 68 ఆర్టికల్, ఇప్పుడు మనకు రాజీనామా చేశారు కదా, తర్వాత నూతన సభ్యులని ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అంటే 68 ఆర్టికల్ ప్రకారం. ఇక్కడ ఇంకొకటి పాయింట్ గుర్తుంచుకోవాలి, మనకి రాష్ట్రపతి లాగా 6 months టెన్యూర్ 6 months లోపల ఎన్నుకోవాలి అనేది ఏం ఉండదు ఇక్కడ. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నుకోవాలి. అండ్ ఎంత టైం పీరియడ్ ఉందో అంతవరకు ఆయన పదవిలో కొనసాగుతారు. డెడ్లైన్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్త వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. 69 ఆర్టికల్, రాష్ట్రపతి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం. 69 ఆర్టికల్ ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. అండ్ 70 ఆర్టికల్ ప్రత్యేక పరిస్థితుల్లో విధానాన్ని తెలుపుతుంది. 71 ఆర్టికల్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదం గురించి 71 ఆర్టికల్ తెలుపుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పటి వరకు ఎంతమంది ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేశారు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, జగదీప్ ధన్కర్ గారు ఇదే ఫస్ట్ టైమా లేదా ఈయన తర్వాత ముందు కూడా రాజీనామా చేశారా ఉపరాష్ట్ర పదవికి కూడా? 2 ఆన్సర్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే స్క్రీన్ షాట్ పెట్టుకోండి.